మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో వీరికి? ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు. ఆయనకి వృషభ రాశి వాళ్ళందరికీ ఏప్రిల్ 30 తారీఖు దాకా మేషరాశిలో ఉన్నాడు. అంటే ద్వాదశంలో ఉంటున్నాడు శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే ద్వాదశంలో ఉంటాడో, ఆయన రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉంటే కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టిస్తాడు వాళ్ళ చేత. అంటే మంచి కోసమే అది తప్ప ఇంట్లో శుభకార్యాలు చేయడము, లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవడము, ఇట్లాంటి వాటి కోసమే ఖర్చు పెడతారు. లగ్జరీస్ కోసం ఖర్చు పెడతారు. అయితే రాశి నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నాడు కదా, ఆయన డబ్బులు కూడా ఇస్తాడు, పైసలు ధనాన్ని కూడా ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, శుక్రుడు ధనాన్ని తీసుకెళ్తాడు. ఈ రెండు ఉంటాయి. ఇది కాకుండా ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అంటే ఇంట్లో వ్రతాలు చేసుకోవడం, నోములు చేసుకోవడం, పిల్గ్రిమ్ ప్లేసెస్కి వెళ్ళడం, అట్లాంటివి చేస్తారు వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సింహంలో కేతు ఉన్నాడు. సింహం అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానం. అంటే ఇంట్లో ఇంటి పట్టు ఉండే కొంచెం ఒకవైనా కన్ఫ్యూషన్ వాతావరణం ఉంటుంది వాళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులతో. ఎలాగంటే వీళ్ళు ఒక మాట చెప్తే ఇంట్లో వాళ్ళు ఇంకో మాట చెప్తారు. మరి అది చేయాలా ఇది చేయాలా అనే కన్ఫ్యూజన్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకు ఉండదు, కానీ ఇంట్లో వాళ్ళ వల్ల వస్తుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి వస్తుంది. ఇందాక మనం వేరే రాశి వాళ్ళకి అనుకున్నట్టు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి లేకపోయినా వేరే వాళ్ళ వల్ల వీళ్ళకి వస్తుంది అనమాట. అట్లాంటిది ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి ఈ నివారణ చేసుకోవాలంటే వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే మహాలక్ష్మీ దేవి స్తోత్రాలు చదువుకోవడం, గణపతి స్తోత్రాలు చదువుకుంటే కొంతవరకు నివారణ వస్తుంది వీళ్ళకి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ మాసంలో హయ్యర్ స్టడీస్ కోసం అని అవుట్ ఆఫ్ స్టేషన్కి అలా ఇలా వెళ్తామని అనుకుంటారు కదా, వెళ్ళొచ్చు అంటారా? బాగుంటుందా? కలిసి వస్తుందా వీళ్ళకి? వృషభ రాశి వాళ్ళకి ఏమైందంటే 4వ స్థానంలో ఈ మధ్య గ్రహణం వచ్చింది. ఆ గ్రహణ ఎఫెక్ట్ దాదాపు 60 రోజుల దాకా ఉంటుంది. అంటే చివరికి వచ్చింది అనుకోండి. అందుకని వాళ్ళు పరిహారాలు చేసుకొని ఉంటే అంత ప్రభావం వాళ్ళ మీద పడదు. ఇప్పుడు ఆ గ్రహం ఎఫెక్ట్ ఈ వృషభ రాశి ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. అన్ని రాశి వాసులకు ఉంటుందా? ఓన్లీ వృషభ రాశి? వృషభ రాశికి కూడా ఉంటుంది. కొన్ని రాశులకు బాగుంటుంది గ్రహణం. ఓహో, దాని ఎఫెక్ట్ వల్ల కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. ఎగ్జాంపుల్ మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, తులా రాశి వాళ్ళకి బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం రావడం వల్ల ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఎక్కువ కన్ఫ్యూజన్స్ వచ్చే, చికాకులు, దాని మనశ్శాంతి లేకపోవడం, ఏం చేయాలో తోచకపోవడం, ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు పరిహారాలు చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏంటంటే ఇది 30% వరకే గోచారం అన్నది. వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలి. ఆ జాతక పరిశీలన చేయడానికి ఇంకా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము చూసి దానికి ఏం పరిహారాలు డీటెయిల్గా చేయాలని చెప్తాము. ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, ప్రమోషన్స్ వస్తున్నాయి అని ఆలోచన ఉన్న వాళ్ళు మారొచ్చు. అదేం ఇబ్బంది లేదు వీళ్ళకి. ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం సంబంధించి శని భగవానుడు వీళ్ళకి రాష్ట్రాధిపతి. ఆయన వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి, పైగా వృషభ రాశి వాళ్ళకి శనిశ్వరుడు కారకుడు అంటే బయలు చేస్తాడు కాబట్టి అదేం ఇబ్బంది ఉండదు. మరి వృషభ రాశి వాళ్ళు ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటే ప్రథమార్థం బాగుంటుంది అంటారా? ద్వితీయార్థం అంటే ఫస్ట్ 15 days, సెకండ్ 15 days అంటారు. సెకండ్ 15 days బాగుంటుంది. అమావాస్య తర్వాత ఏదైనా బాగుంటుంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి ఏ దైవారాధన బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? సో వీళ్ళు మహాలక్ష్మి ఆరాధన చేయాలమ్మా. మహాలక్ష్మి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అది మంచి ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే రైతులకు ఎలా ఉంటుంది అంటారు గురుగారు? ఇప్పుడు రైతులకు సమయం కాదు ఈ నెల, ఎందుకంటే చాలా వరకు పంటలు కోసేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు చేసేదేం లేదు వాళ్ళకి. అయితే విత్తనాలు నాటే టైంకి గ్రహస్థితి వాళ్ళకి బాగానే ఉంటుంది. అప్పటికి వర్షాలు పడే టైంకి వాళ్ళకి అంటే 4వ స్థానంలో కేతు ఉంటాడు కదా వీళ్ళకి. కేతు ఎక్కడైతే ఉంటాడో అక్కడంతా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి చోట. అయితే ఇప్పుడు వాళ్ళకి సమయం కూడా కాదు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఏం లేదు. గురుగారు, మరి వివాహ యోగం ఉందంటారు. ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ యోగం ఉందంటారు. అలాగే ప్రేమ పెళ్లిళ్ళు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఈ మాసంలో? అయితే ఇప్పుడు ఈయన వివాహం సంబంధించి ఈ రాశి నుంచి సప్తమ రాశి చూడాలి. ఈ సప్తమ రాశి అంటే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి అధిపతి మీనంలో ఉన్నాడు కాబట్టి, మీనంలో ఉన్నప్పటికీ కూడా శని మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం డిలేస్ ఉంటాయి. అయితే అయ్యే అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది శుక్రుడు మారకుండా రాశి మారకుండా ముందైతే ఇంకా బాగుంటుంది. అంటే నా ఉద్దేశం ఏప్రిల్ 30 లోపల
కొంచెం ఎక్కువ పుష్ ఉంటుంది ఈ విషయంలో. అది దాటిన తర్వాత మళ్ళీ ఆయన ద్వాదశంలోకి వస్తాడు కాబట్టి, రాశి మీదకి వస్తాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ వృషభ రాశి వారికి? కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది, ఎందుకంటే ద్వితీయ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయన వీళ్ళకి మేలు చేస్తాడు. అయితే వృషభ రాశి వాళ్ళ గురువు బెనిఫిట్ కాకపోయినా కూడా గురువు తన స్వభావ రీత్యా కుటుంబ స్థానంలో ఉంటే మంచి జరుగుతుంది. గురుగారు, అలాగే గోచరం ప్రకారం చూసుకుంటే ఈ మాసంలో వృషభ రాశి వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, పెట్టుబడులు పెడదాం అనుకునే ఆలోచన ఉన్న వారికి కలిసి వస్తుందంటారా, పెట్టొచ్చు అంటారా? చేయొచ్చమ్మా, చేయొచ్చు. అయితే నేను అనడం ఏంటంటే ఈ గ్రహణ పరిహారాలు చేసుకున్నట్లయితే ఇలాంటివి మొదలు పెట్టండి. లేదంటే కనీసం గ్రహణం నుంచి ఒక 60 రోజులు ఆగాలి. 60 రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు కుజుడు మారిన తర్వాత, ఎందుకంటే వ్యాపారం సంబంధించి సప్తమ రాశి చూడాలి. వృషభానికి సప్తమ రాశి అంటే వృశ్చిక రాశి అధిపతి మీనంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు రాశి మారుతాడు, ఆయన కొన్నాళ్ళకి రాశి మారుతాడు, ఒక 15 డేస్కి మారుతాడు. ఆయన మారిన తర్వాత అప్పుడు బాగుంటుంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం కొంచెం వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే బుధుడు ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం తీసుకోవాలి, ఎందుకంటే ఆయనకు బుధుడు శుక్రుడు కాంబినేషన్ ఉంది అక్కడ. బుధుడు నీచపడ్డాడు కాబట్టి శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పటికి కూడా ఆయన ఉచ్చ నుంచి ఆయన రాశి మారి మేషంలోకి వచ్చాడు ఆయన. అయితే బుధుడు ఇంకా నీచంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన కొంతకాలం ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయంలో వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా ఈ మే మాసంలో వృషభ రాశి వారికి అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత బాగుంటుంది వాళ్ళకి. ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? అధికంగా బాగుంటుంది, అందుకని గురు సపోర్ట్ ఉంది, ప్రిన్సిపల్ సపోర్ట్ వాళ్ళకి. ఓవరాల్ గా చూసుకుంటే వృషభ రాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు ఓవరాల్ గా జాతకం? వాళ్ళు ఏంటంటే డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఎదుటి ట్రాఫిక్ని పట్టించుకోకుండా పోయే తత్వాన్ని కలిగజేస్తాడు అనమాట. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళకి, కాబట్టి కొంచెం డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. పైగా ఏంటంటే కుజుడు కూడా ద్వాదశంలో ఉన్నాడు ఆయన కాబట్టి 12వ స్థానపతి 11లో ఉండడం వల్ల కూడా ఈ ర్యాష్నెస్ మెంటాలిటీ అయితే ఉంటుంది. కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇబ్బంది లేదు. ఇంకా సహజంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? వాళ్ళు మంచి రొమాంటిక్ పీపుల్ వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే శుక్రుడు అధిష్టాన రాశి కదా, రాశాధిపతి అయినా. వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఇద్దరు రాశులకి శుక్రుడే అధిపతి కాబట్టి మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకన్నీ కలిసి వస్తాయి కూడా, వాళ్ళకి గ్రహచారం బాగుంటే వాళ్ళకి కలిసి వస్తాయి కూడా. గురుగారు, మొత్తం మీద ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.